అందుకే 2 గంటలు వచ్చేది. హాయ్ గైస్, మేమైతే మా ఈష పాప కడుకోతున్నాం. ఎందుకంటే తనది ఈరోజు పురుడు ఇంకా ఉయ్యాల పండగ అనమాట. ఈరోజు ఒకటే రోజు ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. వీళ్ళైతే స్కూల్ మధ్యాహ్నం వచ్చేసారు 1:30కి అట్లా. గమ్య చూడు దక్షిత్, హాయ్ చెప్పండి. అక్కడికి వెళ్ళాక కుదిరినంత వీడియోలు అయితే తీస్తా. ఎట్లా చేస్తారు ఏంటి అనేది, మా సైడ్ ఎట్లా చేస్తారు ఏంటని చూపిస్తా. నేను కూడా ఇప్పుడు మా పిల్లలు పుట్టినాక మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా, తర్వాత చూడలేదు ఎవరికి. ఇంకా సుష్మా పిల్లలకు చూసినా కానీ అంత గుర్తులేదు, అది ఎప్పుడో కదా, చాలా ఇయర్స్ అవుతుంది. అక్కడికి వెళ్తున్నాము. మా బాబాయ్ని మా చిన్నమ్మని ఎక్కించుకొని వెళ్తున్నాము. అమ్మ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు అనమాట. అక్కడికి వెళ్ళినాక వీడియోస్ అయితే తీస్తా. ఓకేనా? మధ్యాహ్నం 3:30కి అట్లా స్టార్ట్ అయిపోయి మా బాబాయ్ వాళ్ళు వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. దానికన్నా ముందు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కాలన బటన్ అయితే క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఏమిటో వస్తుంది అనమాట. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎండ్ వరకు అయితే చూడండి. అయితే మస్తు ఆరాటంగా ఉందన్నమాట. వాళ్ళు పొద్దున్న నుంచి 2 days నుంచి మమ్మల్ని తీసుకెళ్తారా లేదా అని ఒకటే ఆరాటం. మమ్మల్ని తీసుకెళ్ళండి అని. మేమేమో ఓకే లేదు, మేమిద్దరమే పోతాం, మేము స్కూల్ పంపించి అని చెప్పినాము. తను చిన్నమ్మ, ముందర కూర్చున్న బాబాయ్ అనమాట. అంటే డాడీ వాళ్ళ తమ్ముడు అన్నట్టు, సుష్మా వాళ్ళ మమ్మీ డాడీ. ఇంకా వాళ్ళ నేను తీసిన వాడ మిమ్మల్ని వాళ్ళ కార్లో వాళ్ళు వచ్చేసారు. ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. ఈషా పాప చూడండి చానలకు పెద్దగా అయిపోయింది కదా, మేము పోయినప్పుడు లేచింది అనమాట. తనైతే పాలైతే తాగుతుండే. ఇంకా మేము తాగినాక తీసుకొని అయితే వచ్చినాము. నిద్ర అయితే సరిపోలే, పాలు సరిపోలే, నిద్ర సరిపోలే అనమాట. ఇంకా చాలా రోజులు అవుతుంది అనేసి ఇంకా ఎత్తుకున్నాం అనమాట. అసలు పిల్లలు అందరూ ఆమె చుట్టే, పాప చుట్టే ఈగల్లాక అంత మంచి చూస్తుంది, భలే చూసింది. అసలు పుట్టినప్పుడు ఎప్పుడు పడుకొనే ఉండేది, అసలు చూడపోయేది. లేపి హాస్టల్కి వచ్చేది. కానీ ఆ రోజు మంచిగా లేచింది, చాలాసేపు లేచింది. నేను ఎత్తుకున్నప్పుడు ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దిక్కు చూస్తూ ఉంది మంచిగా. ఇట్లా వెనకలు చూస్తుంది అనమాట. తలకాయ మంచిగా అట్లా పెట్టి చూడండి. మొత్తం వెనకలు ఎవరు తనకు కనిపిస్తున్న మనుషులు లేదో కానీ ఇప్పుడు తెలియదు అనుకుంటా, మనుషులకి ఎంత అర్థం కాదు, కానీ భలే చూస్తుంది అనమాట. ఇంకా పిల్లలు పెద్దోళ్ళకి అందరికీ అయితే ఇంకా అసలు తీరుతలేదు ఎంతసేపు ఎత్తుకున్నా కూడా. ఇంకంతా అంటే ఇంత మా పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఇప్పుడు చిన్న పాప తినే అనమాట. ఫస్ట్ అంటే ఇప్పుడు ఒక్కతే మొక్కనే ఉంది, ఇప్పుడు అంత బుడ్డ పాప. ఇంకా అందరు పెద్దగా అయిపోయారు పిల్లలంతా. చూడండి ఇక్కడైతే ఇంక ఎత్తుకొని చూస్తుంటే వీడియోస్ అయితే తీసుకుంటున్నా. ఇంకా నన్ను కూడా చూపిద్దాం అనేసి. ఇంకా మా నాయనమ్మ కూడా నీలాకనే ఉంది అంటుంది. ఒకటే మా నాన్నమ్మ అనమాట. ఇంక ఎత్తుకొని అయితే వీడియో అయితే తీసుకుంటున్నా. మా అమ్మ నేను అందరం డ్రెస్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంక ఈవినింగ్ అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి 4:30 అట్లా 5 వచ్చింది. మేము పోయేసరికి ట్రాఫిక్లో. ఇంకా స్టార్ట్ చేయాలి కదా, 7 వరకే కంప్లీట్ చేసేయాలంట. పురుడు ఆల్రెడీ మేము పోయేసరికి చేసేసారు. ఇంకా ఇక్కడైతే పసుపు పెట్టుకుంటున్నాం. ఇంకా ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే పసుపు కంపల్సరీ కదా కాళ్ళకి. ఇంకా పసుపు అయితే పెట్టుకుంటున్నాం అందరము. ఇంకా సుష్మా వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు వచ్చినాక స్టార్ట్ అయింది. వాళ్ళ కోసం వెయిట్ చేసుకుంటున్నాం. వాళ్ళు కొంచెం లేట్గా వచ్చినుండే. ఇంకా వాళ్ళు వచ్చినాక స్టార్ట్ అయింది మొత్తం పండుగ అయితే. పురుడు అయితే ఆల్రెడీ చూద్దాం అనుకున్న, రికార్డ్ చేద్దాం అనుకుంటే వీడియో ఆల్రెడీ మేము రాకముందే చేసేసారంట. ఇంకా ఇప్పుడైతే ఓన్లీ ఉయ్యాలలో ఎట్లా వేస్తాము ఏంటి అనేది చూపిస్తా. కొంచెం వాయిస్ అట్లానే ఇస్తా. ఒక్కొక్క దగ్గర చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక దగ్గర జోక్గా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళ డాడీ ఎత్తుకుండు పాపని. ఇంకా మా తాత పక్కన కూర్చున్నాయన. ఇంకా లెట్టు టుక్కు ఆడైతే వాళ్ళు ఇంకా పిల్లలు 4 అయితే వాళ్ళకైతే అసలు ఎంత ఎత్తుకుందాం అనిపిస్తుందో వాళ్ళకేం ఎత్తుకోనిక రావట్లేదు. చేతులు పట్టుకొని ఒకటే ముద్దు పెడుతురు, చెంపలకు ముద్దు పెడుతురు. వాళ్ళు 4 ముద్దుల మరదలు అనమాట. పాప వచ్చేసి ఇంకా అందరు బయట అయితే కూర్చొని ముచ్చట్లు పెడతారు మిగతా జెంట్స్ అంతా. ఇంకా మేమైతే లేడీస్కి ఇంట్లో చేయాల్సినవన్నీ చేస్తున్నాము. ఇంకా మిగతావి ఉయ్యాలకి పూలు బెలూన్స్ అవి కట్టాలి కదా, చిన్నగా ఇంట్లోనే చేసిరు అనమాట. ఇంకా అంత పెద్ద హడావుడి ఏం లేదు. దగ్గర వాళ్ళ వరకే చుట్టాలు అయితే వచ్చేసారు. తిను మా తాత, ఇందాక వచ్చిన ఆమెనే మా నాయనమ్మ అనమాట. చూడండి పడుకుంది ముద్దుగా, పాలైతే తాగింది. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా వదినకి బట్టలు అయితే పెడుతుంది. కట్టుకొని రావాలి.
ఇంకా బట్టలు పెట్టినాక తర్వాత మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుందంట. ఇంకా నేనైతే ఇక్కడ పాపకి డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నా, పౌడర్ కూడా వేసి ఇంకా చేంజ్ చేస్తున్నా అనమాట. పౌడర్ ఎక్కువ వేయలే, అమ్మాయిలకు అంత వేయొద్దంట కదా, అమ్మాయిలకు కదా ఏ బేబీకైనా పౌడర్ అనేది ఎక్కువ వేయకండి, వేసే అంతనే ఏదో అట్లా కాటుక దగ్గర వేయండి అంతే. ఇంకా కాటుక అంటే తప్పదు కానీ మన దాంట్లో తప్పకుండా మనం పెద్దలో పెట్టుకుంటాము, కాటుక అయితే పెట్టి ఇంకా కాటుక దగ్గర వేయండి, ఎక్కువ పౌడర్ అయితే వేయకండి. ఎందుకంటే నోట్లకి ఇంకా అమ్మాయిలకి గర్ల్స్ పాపకైతే ఇంకా ప్రైవేట్ ఏరియా దగ్గర కొంచెం తక్కువ వేయండి. ఎవరైనా బేబీ మదర్ ఉంటే చెప్తున్నా, మీకు ఆల్రెడీ తెలిసేవాడు అనుకో చాలామందికి. ఇక్కడైతే వాళ్ళ నాన్నమ్మ తెచ్చిన డ్రెస్ అయితే వేసేస్తున్నా. ఇంకా మేమందరం బట్టలు తెచ్చినాము, కానీ మేము తెచ్చిన డ్రెస్ లేచి చూపిద్దామంటే తను అప్పటికే పడుకుంది, మంచి లేసలేదు. ఇంకా పాలు తాగుతుండే ఆకలి అయిందనమాట. ఇంకా అసలు ఇంకా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఇంకా లేపలేదు. ఇప్పటికే ఏడు మొహం అయితే పెట్టింది, ఊకి కదిలిస్తున్నామని. తనైతే ఫస్ట్ పడుకున్నప్పుడు ప్రశాంతంగా వండుకొని అస్సలు లేపొద్దు, తన ఆకలి లేచినప్పుడే మనం చూడాలన్నమాట. ఇంకా లేకపోతే ఇట్లా చెంపలు బాడీ మొత్తం గిచ్చుకుంటుంది కోపంతో. మంచిగా అయితే ఇక్కడ పడుకుంది. ఇంక పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారు. ఇంకా వంటలేం వాళ్ళ అమ్మ వదిన వాళ్ళ అమ్మ వాళ్ళంతా వాళ్ళ చుట్టాలు చేస్తున్నారు అనమాట వంటలు. ఇంక ఇక్కడ వచ్చేసి మేము అందరము, మా చిన్నమ్మ, మా పెద్దమ్మ, అమ్మ అందరం వచ్చేసి పూలు అయితే కుచ్చుతారు. నేను సుష్మ వచ్చేసి ఉయ్యాలకి కడదామని కూర్చున్నాము. పాపనైతే సుష్మ ఎత్తుకుంది. నేనైతే చిన్న క్లిప్ వీడియో అయితే రికార్డ్ చేద్దామన్నట్టు తీస్తున్నా. ఇంకా ఇక్కడైతే పూలంతా కట్టేస్తున్నారు. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఇప్పుడు చూపిస్తా. నేనైతే పూలు కడుతున్నా. పూలు కట్టినాక బెలూన్స్ అయితే ఇంకా కట్టాలి. కానీ వీడు లిట్టుగాడుండు, సుష్మ కొడుకు, వాడు చిన్నోడు, వాడు అసలు బెలూన్స్ వద్దు అందులోనే ఉంచుదాం అని ఒకటే ఏడుపు అనమాట. అస్సలు కడతా ఉంటే పీకేస్తుండు. ఇంకా తర్వాతకి పంపించేసిన బయటికి. ఇంకా అలా మమ్మీ వచ్చి తీసుకెళ్ళింది. చాలా వాడైతే అసలు కట్టనివ్వట్లేడు, వానికి చెప్పినా కూడా అర్థం అవ్వట్లేదు. అంటే చిన్నపిల్లగాడు కదా వాడు కూడా. అందులోనే ఉంచుదాము అంటే అని ఒకటే ఏడుపు. పాపను పడుకోబెడదాం అంటే మనకు అర్థం అవ్వట్లేదు. అందులోనే ఉంచుదాం అని చూడండి ఎట్లా చేస్తుండో. పిల్లలు అయితే అల్లరి అనమాట. నలుగురు ఒక దగ్గరనే ఉంటే ఫుల్ అల్లరి. ఇంకా వీళ్ళు ముగ్గురు బాయ్స్ బాగానే చేస్తారు, కానీ మా గమ్యకే అమ్మాయి ఎవరు లేరు. ఇప్పుడు పుట్టింది ఈమె పెద్దగా అయ్యే వరకు ఇంక అమ్మ ఇంకా ఒంటరిగానే ఉండాలి, ఒక్కటే అమ్మాయి కదా. ఇంకా వీళ్ళు ముగ్గురు, మా దక్షిత్ టిక్కు లిట్టు వాళ్ళు ముగ్గురు అంటే మంచిగా ఆడుకుంటారు, కానీ ఇంక అమ్మకే తోడుకి ఎవరు లేరు, లేడీస్ అయితే గర్ల్స్ అయితే ఆడుకోవడానికి. ఇక్కడైతే మా అమ్మ ఎత్తుకుంది, పాపనైతే ఎత్తుకొని చూసుకుంటా ఉంది ఒకటే అనమాట అలా మనవరాలని. ఇంకా మిగతా వాళ్ళు మా నాయనమ్మ ఇక్కడ ప్రాసెస్ అయితే చేసేస్తుంది. ఇంకా మొత్తం బెలూన్స్ డెకరేషన్ అంతా నేను సుష్మ కలిసి చేసేసినాం. ఎట్లుందో కామెంట్లు అయితే చెప్పండి, ఓకేనా. ఇంకా పాప కూడా ఎట్లా ఉంది ఏంటనే కామెంట్లో చెప్పండి. ఇంకా మా నాయనమ్మ ఏదో కళ్ళు, అందులో అయితే ఫస్ట్ ఒక వైట్ పాత బట్ట వేసి శనగలు ఉంటాయి కదా గుగ్గిలు, అవి ఉడకబెట్టినాం అందులో వేసి, తర్వాత మళ్ళీ వైట్ క్లాత్ వేసి పట్టు చీర మీద గుగ్గిలు వేసి వైట్ క్లాత్ వేసినాం అనమాట. ఇంకా దాని తర్వాత కళ్ళు కొంచెం అట్లా చల్లాలంట, కళ్ళు ఇంకా నీళ్ళ రెండు కలిపి ఏమో తెలియదు చల్లింది. ఏదో చల్లినాక ఇక్కడైతే పాలు నీళ్ళల్లో ఒక బిందెల పాలు అనేది ఇట్లా దారబోయాలంట. నేను చూస్తున్నా దగ్గర ఉండి, చాలా రోజులు అవుతుంది కదా అన్నీ మర్చిపోయినట్టున్నాయని దగ్గర నుండి చూస్తున్నాను అనమాట. ఇక్కడ మిగతా వాళ్ళంతా ఇంకా జోలు అయితే ముచ్చట్లయితే పెట్టుకుంటారు. ఇంకా బోర్ కొడుతుంది అనుకోండి, ముందు ఎంటర్టైన్మెంట్ మొత్తం ముందుందనమాట ఫన్నీగా. ఇక్కడైతే నిప్పులు లేవు పొగేయడానికి, అందుకోసం ఏం చేసిరా అంటే అది ఉంది కదా స్పూను, ఆ పెద్ద స్పూను బాగా మంట మీద అయితే వేడి చేసిరు అనమాట. బాగా ఎర్రగా అయ్యేటట్టు వేడి చేసి నెయ్యి పోసిరు అనమాట పొగ రావడానికి. భలే ఉంది కదా ఐడియా అయితే. ఇక్కడైతే మా వదిన అయితే పాలైతే పోస్తుంది బిందెలో. యాక్చువల్లీ వాళ్ళ సంపు దగ్గర నల్లాలు అట్లా ఉంటుంది కూడా, అక్కడికైతే వెళ్తారు. కానీ ఇక్కడ హైదరాబాద్ రెంటిళ్ళల్లో ఉండవు కదా అవన్నీ, అట్లయితే చేసిరు అనమాట ప్రజెంట్. ఈమెకి నువ్వు సంపూర్ణాడికి మీ అమ్మ మరి పోడువా జరుగు గన్ మీద దాడతారు రావుతలే ఉండియాలి గన్వ వాళ్ళ అవతల గన్వతలు ఉండాలి, ఈమెకి అందియాలి. ఇంకేం ఇక
పేరు చెప్పురి పెద్దమ్మకు డైరెక్ట్ శ్రీనివాస్ మా ఆయన పేరు. చెప్పలే సుష్మా. మా ఆయన గండికోట సుధాకర్. మీరు అడగాలే వదిలని వాడి పేరు దండగల శ్రీకాంత్. ఇంకా మీ పేరు చెప్పండి 2 గంటలు వచ్చేది. ఈశాన మూల మీద పెట్టి మూల మీద పెట్టి అందుకోవాలి. అందుకోరా తొట్టట్లు వేస్తాం. అదే అందుకోరు. నువ్వు అక్కడనే ఉంది. అట్లే ఇంకా ఇటు పిల్లల బయట పిల్ల బయట పిల్ల నువ్వు ఇంటి పిల్లనే అవంటది. ఐదు సార్లు అనుకోవాలి. అది కాదు అది అని పెట్టు కింద కుల్ల 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 తీరి తీరి అది పోతుంది. కట్టేసి కానీ ఇదిగా భరిస్తుంది. అయ్యో ఆడ తగిలియాలి. దుంకేదా ఎవరు దుంకుతారు ఇప్పుడు? తీరి అనక షోలే 3 సార్లు 3 సార్లు చెప్పినా అంగ అక్కడ ఉంది. మూడు సార్లు చెప్పు. చెప్పు అందరికి చెప్పి ఏం పేరు? గమే వాళ్ళ ఇష్టం నీకు. ఈశాన్ వీలు ఈషా బేబీ ఈషా ఉబ్బరేస్తుందంట అందరికి. చూసిరు కదా మా జోకులు. ఇంకొకటి కావాలి. ఇక్కడైతే ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయినాక బట్టలు అయితే పెడుతున్నాం మేము. నేను చీర, పాపకు ఒక డ్రెస్, కడాలు ఉంటాయి కదా తీసుకున్న వెళ్ళి ఇక్కడ అందరూ అయితే బట్టలు అయితే పెట్టేస్తారు. పాప పేరు వచ్చేసి తన పుట్టిన తేదీ మీద గా అక్షరం మీద వచ్చిందనమాట. అయితే గా మీద అన్ని ఓల్డ్ పేర్లే కదా, అందుకే మా అన్న అయితే గీతాంజలి అని పెట్టిన ప్రస్తుతానికి. అంటే ప్రస్తుతానికి కానీ గీతాంజలి గా మీద. నా పేరు కూడా గీత, నా కూడా నా పేరు సేమ్ అనమాట. ఒకటి అక్షరం మీద గీతాంజలి, గీత నా పేరు. అలా సగం పేరు ఉందన్నమాట. ఇక్కడ మీ అందరం పిలిచేది అయితే మొత్తం పేరు అయితే ఈశాన్వి అనమాట. అంటే బయట పిలవడానికి కానీ ఇంట్లో వాళ్ళు కానీ స్కూల్లో అంతా పేరు వచ్చేసి ఈశాన్వి, కానీ ఈశాన్ పిలుస్తాను. నిక్ నేమ్ వచ్చేసి ఈషా పాప.
ఇంకా అది పేరు అయితే 2 పేర్లు. ఇంకా పిలిచేది మాత్రం ఈశాన్వి, ఈషా. ఇంకా ఇక్కడైతే బట్టలు పెట్టేసినాక ఇంక మిగతా వాళ్ళందరూ బట్టలు అయితే బట్టలు, మనీ అయితే మనీ, ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు కదా వచ్చిన వాళ్ళంతా. ఇంకా అదైతే ఇచ్చేసి నేను ఈ చీరలో ఇంకా అసలు బక్కగా సన్నగానేట కొడతలేను, లావు కొడుతున్నానంట మా ఆయన అన్నాడు. బక్క కొట్టినంట, లేదు లావు కనిపించట్లేవు, బక్క కనిపించట్లేవు, ఉన్న తిరుగున్నామని అన్నాడు. అంటే చీర వల్ల నాకు మెత్తటి చీరలు ఉంటాయి అవి కట్టుకుంటే సన్నగా అనిపిస్తాయి, ఇవి ఇలాంటి పట్టు చీరలు ఇంకా కట్టుకుంటే అయితే ఇంకా లాగా అనిపిస్తాయి అనమాట. ఇక్కడైతే ఇంక అందరూ బట్టలు వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లు అయితే పెట్టేస్తారు, పిల్లలందరూ అయితే చూస్తారు అనమాట. నేను ఇంక వీడియోలు ఫొటోస్లో నేను బిజీగా ఉన్నా, నేనే వీడియో తీసేది. ఇంకా మిగతా ఇప్పుడైతే వాళ్ళ మమ్మీ డాడీని అయితే పాపని ఎత్తుకొని ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నాము, గుర్తుండాలి కదా, అందుకోసమే. ఇంక అంతా అయిపోయినాక లంచ్ అయితే చేసేస్తున్నాము. చాలా మంచిగా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా, ఎంటర్టైన్మెంట్ అయింది అనుకుంటున్నా. ఇంక ఇక్కడైతే మొత్తము అందరు పిల్లలకి ఎట్టేసినాక ఇంక మేము తినేసి కొద్దిసేపు పాప దగ్గర అయితే వచ్చి కూర్చున్నాము చూడనిక. పాప అయితే పాలు తాగుతుంది అనమాట. ఇంకా నేను సుష్మ అయితే ముచ్చట్లు పెట్టుకుంటాం, మా గమ్మికి నిద్ర వస్తున్నట్టుంది. ఇక్కడ ఇంక తిన్నాక మేమైతే ఇంకా వెళ్తుంటే శంషాబాద్లో అనమాట వాళ్ళు ఉండేది, ఇంక ఎయిర్పోర్ట్ పక్కనే. ఇంకా మేము పిల్లలకు చూపించుకొని పోదామంటే ఒక ఫ్లైట్ అంటే ఒక ఫ్లైట్ కనిపిస్తలేదు, అంతా అడ్డం పెట్టేసి అది వేటువో. ఇంతకుముందు మంచిగా కనిపించేది, ఇప్పుడు అస్సలు కనిపించట్లేదు. ఇంకా ఏదో అట్లా రౌండ్గా తిప్పుకొని ఏదో ఫాస్ట్గా కట్ చేయడానికే మేము కార్ని తిప్పుకోవడానికి పోయినట్టు అనిపించింది అనమాట. ఇంకా ఊరికని ఇంకా సర్లే పిల్లలు ఎట్లా ఇంకా నైట్ ఎంజాయ్ చేస్తారు, స్కూల్ ఎట్లా లేదు మార్నింగ్ అన్నట్టు వెళ్ళినాము. రేపు మార్నింగ్ మా గమ్మే బర్త్డే కదా, అందుకోసమే స్కూల్ పోనని చెప్పింది, సర్లే అని ఇంటికాడ ఉంచుతున్నాం అనమాట. ఫంక్షన్ అయితే అయిపోయింది, ఇప్పటికైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, అందరు బాయ్ చెప్పండి. రేపు మళ్ళీ ఇంకొక బ్లాగ్ వస్తుంది. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి, ఓకేనా? బాయ్. రేపు మీకు స్విచ్ ఉంటుంది. రేపు మా గమ్య బర్త్డే అయితే కొట్టిదానా వీడియో వస్తుంది, అందరూ ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తారో తెలియదు కదా. రేపు అయితే శుక్రవారం వీడియో అనమాట, ఇది శనివారం రోజు మా గమ్య బర్త్డే ఉంది, వీడియో వస్తుంది, అందరైతే విషయం చేయండి, ఓకేనా? బాయ్. నెక్స్ట్ లో కలుసుకుందాం, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.